ప్రియమైన విశ్వాసులారా, కథోలిక క్రైస్తవ సంఘమా, ఈరోజు నుంచి నిర్మలగిరి పుణ్యక్షేత్రము నుండి దేవుని యొక్క వాక్య పరిచర్య చేయటానికి నేను సంసిద్ధుని అవుతూ ఉన్నాను. నా పేరు ఫాదర్ జాన్ పీటర్, నిర్మలగిరి పుణ్యక్షేత్ర డైరెక్టర్. అయితే చాలామంది విశ్వాసులందరూ కూడా ఈ సోషల్ మీడియాలో దేవుని యొక్క వాక్యాన్ని మీరు ఎందుకు చెప్పకూడదు, దేవుని యొక్క మీ యొక్క వాక్య పరిచర్య ద్వారా అనేక మంది బిడ్డలు రక్షించబడతారు, వాక్యాన్ని సోషల్ మీడియా ద్వారా పంపిస్తే బాగుంటుంది కదని చెప్పారు. అందువల్లే ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ ఉన్నాం. ఈ నిర్మలగిరి పుణ్యక్షేత్రంలో ఉన్నంత కాలము ఇదిగో మరియ తల్లి యొక్క మహిమను గురించి, మరియ తల్లి ఏ విధంగా దేవుని యొక్క తల్లిగా ఎంచబడింది, ఆ తల్లి ద్వారా యేసుక్రీస్తు చేసేటువంటి అద్భుతాలు మహిమలు ఏమిటి అనే విషయాన్ని గురించి మీ అందరూ కూడా తెలపాలని చెప్పి, మరియ తల్లి మహిమను గురించి మీ అందరికి విశదపరచాలని ఎంతో ఆతృతతో నేను ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ ఉన్నాను. ఏమిటంటే చాలాసార్లు మనం మరియ తల్లి కొండకు వచ్చేటప్పుడు అనేక రకాలైనటువంటి ఆలోచనలతోనూ, అనేక రకాలైన వ్యాధి బాధలతోనూ, అనేక రకాలైన సమస్యలతోనూ ఇక్కడికి వస్తూ ఉంటాం. కాబట్టి ఇక్కడికి వచ్చినప్పుడు ఆ తల్లి యొక్క మహిమాన్వితమైనటువంటి జీవితాన్ని మనం తెలుసుకొని, యేసుక్రీస్తుకు మనకు మధ్యవర్తిగా ఉన్నటువంటి తల్లి ఆమె మధ్యస్థ ప్రార్థన ద్వారా దేవుని యొక్క వరాలను ఇక్కడికి వచ్చేటువంటి భక్తులందరి మీద కుమ్మరించబడాలని నేను ఎంతో ఆశతో ఈ గొప్ప కార్యక్రమాన్ని, అంటే ఈ సోషల్ మీడియాని ప్రారంభిస్తూ ఉన్నాం. దీని ద్వారా దేవుని యొక్క వాక్య పరిచర్య జరుగుతుందని, అనేక మంది ఆత్మలు రక్షించబడతారని, దేవుని యొక్క వాక్కు వాళ్ళ హృదయాల్లో నిలిచి నిరంతరము కూడా దేవుని కృపావరాన్ని పొందాలని చెప్పి నేను ఆశపడుతూ ఉన్నాం. క్రీస్తు యొక్క వాక్య పరిచర్య ద్వారా అనేక మంది బిడ్డలు దేవుని వైపు తిరగాలని, వారు మారు మనసు పొంది దేవుని యొక్క నామములో నిరంతరము కూడా నిష్ఠాగరిష్ఠులై ప్రయాణించాలని చెప్పి, అనేక మంది వాళ్ళకున్నటువంటి సమస్యలు తీరిపోవాలని, ఆ మరియ తల్లిని మనం ఎలాగ పూజించాలి, ఎలాగ గౌరవించాలి, మన పూజ విధానం అంతా కూడా యేసు ప్రభుకే చెందుతుంది. ఆ తల్లి ద్వారా యేసుక్రీస్తుని మనం లోకానికి ప్రకటిస్తూ ఉన్నాం. ఈ పుణ్యక్షేత్రం నుండి, అనగా నిర్మలగిరి మేరీమాత పుణ్యక్షేత్రం నుంచి మేము మాట్లాడబోయేటువంటి విషయాలు, అనేక రకాలైనటువంటి విషయాలు మాట్లాడబోతూ ఉన్నాము. ఆ మరియ తల్లిని గురించి మేము ప్రకటించాలని, ఏ విధంగా భక్తులు ఆ తల్లిని గురించి విశ్వాసంతో ప్రార్థన చేస్తారో, ఇక్కడ జరిగేటువంటి కార్యక్రమాలు ఏమిటో, ఇక్కడ జరిగేటువంటి పూజా విధానం ఏమిటో, యేసుక్రీస్తుని గురించి ఏ విధంగా ప్రకటించబడుతుందో, యేసు ప్రభుని గురించి ఏ విధంగా మనం విశ్వసించాలో, వాక్కు ద్వారా దేవుడు ఏ విధంగా ప్రభు మానవ శరీరాన్ని ధరించి ఈ లోకంలో ఆయన ప్రత్యక్షత చూపాడో, ఆయన ఇహలోక జీవితంలో ఉన్నప్పుడు ఏ విధంగా మానవులను ప్రేమించాడో, ఏ విధంగా మానవులను తన యొక్క హృదయానికి హత్తుకున్నాడో, ఏ విధంగా తాడిత పీడిత ప్రజలను తన తట్టు త్రిప్పుకొని వాళ్ళను ప్రేమించి ఏ విధంగా అనారోగ్యవంతులకు ఆరోగ్యాన్ని ఇచ్చాడో, కుష్ఠవ్యాధులకు ఆయన స్వస్థత చేకూర్చాడో, చివరికి మానవుల మీద ఉన్న ప్రేమ ద్వారా ఏ విధంగా తన యొక్క చేతులను సిలువలో చాపి తన రక్తాన్ని చిందించాడో, ఈ విషయాలన్నీ కూడా బైబిల్ ఆధారంగా చేసుకొని ప్రజలకు బైబిల్ గురించినటువంటి, ప్రభువును గురించినటువంటి బోధన మీ అందరికి ఇవ్వబడుతుంది. కాబట్టి మరి వీక్షించేటువంటి వాళ్ళందరూ కూడా ఈ సోషల్ మీడియా ద్వారా మరి మా ప్రసారాలను మీరు వినాలని, మీ జీవితాలు దేవుని యందు త్రిప్పుకొని పరిపూర్ణమైన విశ్వాసంతో ముందుకు సాగాలని మా ఆకాంక్ష. మేము ప్రారంభిస్తున్న ఈ కార్యక్రమాన్ని మీరందరూ కూడా వీక్షించి జయప్రదం చేయాలని, దాని ద్వారా మీరందరూ విముక్తి పొందాలని, ప్రభువులో మీ విశ్వాసము పరిపూర్ణం కావాలని మేమెంతో ఆతృతతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ ఉన్నాం.
కాబట్టి శ్రోతలారా, మీరు ఆ యేసుక్రీస్తును గురించినటువంటి శుభవర్తమానాన్ని మీరందరూ కూడా విని తరించాలని పుణ్యక్షేత్రం డైరెక్టర్గా మీ అందరికీ నేను మనవి చేసుకుంటూ ఉన్నాను. గాడ్ బ్లెస్ యూ అండ్ థ్యాంక్ యూ.